ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ వచ్చేసి ఉంగరం గురించి అండి. అది సర్ప ఉంగరము చూడండి. ఇది లేడీస్ ధరించవచ్చు, జెంట్స్ కూడా ధరించవచ్చు అండి. అంటే ఇది ఎవరు ధరించాలి, ఎలా ధరించాలి అనేది నేను చెప్తాను. ఏంటంటే మనకి నాగదోషము, కాలసర్పదోషము అలా అంటారు కదండి, వాళ్ళు ధరిస్తారు. అంటే వాళ్ళు ఎలా తెలుస్తుంది అని మీరు అనొచ్చు. మ్యారేజెస్ లేట్ అవుతాయి చూడండి, మ్యాచింగ్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ధరించాలండి. మళ్ళీ మనకి జాబ్కి ఎంత వెతికినా జాబ్ బేగా రాదు చూడండి, వాళ్ళు ధరించాలండి. ఇంకా మనకి రాహుకేతు ఇబ్బందులు అంటారు కదండి, రాహుకేతు ఇబ్బందులు కూడా ఉండవండి. ఆ రాహుకేతు ఇబ్బందులు కూడా మీకు తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు నీరసం చేయడం, ఆ నీరసం దీర్ఘకాలంగా ఉండిపోవడం, మళ్ళీ రాహు అంటే గొడవలు ఎక్కువగా జరగడం, బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా నెగిటివ్గా ఆలోచన పెరిగిపోవడం, అలాంటివన్నీ రాహుకేతు ఇబ్బందులు అంటారండి. ఆ రాహుకేతు ఇబ్బందులు తగ్గడానికే ఈ కాలసర్ప ఉంగరం ధరిస్తారండి. ఈ ఉంగరం ధరించినట్లా అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. మీరు ఏ పూజ ఏ శాంతి అన్నది అది పూజకు సంబంధించింది. అంటే ఈ ఉంగరం ధరించడం కూడా అంత ప్రతిఫలం ఉంటుందండి మీకు. అందుకే ఈ ఉంగరం ధరించండి, చాలా బాగుంటుంది. ఆ డౌట్స్ ఏమన్నా ఉంటే మీలోనే మీకు తెలుస్తుందండి. ఆ డౌట్స్ ఉన్న వాళ్ళు మాకైతే కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.